హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ వేట మొదలు పెట్టేశారు. రంగస్థలం మూవీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి రా అండ్ రస్టిక్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి పెద్ద సినిమా ఒక ఐ ఫీస్ట్ కాబోతోంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు స్థానా ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మరి ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, టీజర్ ఎప్పుడు రాబోతోంది, స్టోరీ కథా నేపథ్యం ఏంటి, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ విషయానికి వస్తే మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద టీజర్ రాబోతున్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ మెయిన్ గా కుస్తీ నేపథ్యంలో ఉంటుందని టాక్. చరణ్ ఇప్పటికే ఒక పవర్ఫుల్ రగ్గుల్ లుక్ లో లాంగ్ హెయిర్, బియర్డ్ అలాగే ముక్కు పుడకతో కనిపించిన లుక్ అయితే మనం చూసేసాం. ఈ లుక్ లో రామ్ చరణ్ వేరే లెవెల్లో ఉన్నారు. ఇలాంటివి మరిన్ని లుక్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఒక రేంజ్ క్రేజ్ క్రియేట్ చేయగా ఈ టీజర్ తో అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇక సినిమా కథ విషయానికి వస్తే 1980ల కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఒక సాదాసీదా పల్లెటూరు యువకుడు తన గ్రామం కోసం, తన ఆత్మవిశ్వాసం కోసం ఎలా పోరాడాడు, కుస్తీ అలాగే క్రికెట్ వంటి ఆటల ద్వారా తన సత్తా ఎలా చాటాడు అనే పాయింట్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. రీసెంట్ గా క్రికెటర్ తిలక్ వర్మ షూటింగ్ సెట్స్ కి వెళ్లి ఈ హై ఇంటెన్స్ స్పోర్ట్స్ సీన్స్ చూసి షాక్ అయ్యారట. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని కేవలం యాక్షన్ లానే కాకుండా రంగస్థలం వంటి బలమైన ఎమోషన్స్ తో తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో ఇప్పటికే వచ్చే రూమర్స్ ప్రకారం క్లైమాక్స్ పిక్స్ లో ఉంటుందట. అవును ఫ్రెండ్స్, 2 వర్షన్లు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఒక వర్షన్ లో హీరో చనిపోతారని, మరో వర్షన్ లో చూసుకుంటే హీరోకి కాళ్ళు తీసేస్తారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి దీని గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే. ఇక అలాగే ఇప్పటికే చూసుకుంటే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ మామూలుగా లేదు. చరణ్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా జరిగిన షూటింగ్ లో వీరిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమాకే మెయిన్ హైలైట్ గా ఉండబోతున్నాయట. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాని విజువల్ వండర్ గా మార్చబోతున్నాయి. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ అలాగే రై రై రారా సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈ సినిమా మళ్ళీ వాయిదా పడుతుందనే వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. కానీ టీం క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇంకో 10 రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ 10 రోజుల్లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ ని అనుకున్నట్లు టాక్ వినిపించింది. కాకపోతే ఇప్పుడు ఏకంగా ఒకరు ఇద్దరు కాదు, నలుగురితో ఈ పాటను ప్లాన్ చేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఆ నలుగురు ఎవరైతే బాగుంటుందో కూడా కామెంట్ లో తెలియజేయండి. ఇక ఈ సినిమాను ఫైనల్ గా చకచక కంప్లీట్ చేసి ఖచ్చితంగా చెప్పిన డేట్ కే ఏప్రిల్ 30 కల్లా తీసుకురావాలని ప్లాన్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే పెద్ద మూవీకి సంబంధించిన లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.